హాయ్ హలో నమస్తే. నేను మీ నాగార్జున. అరుణ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు రావాలని చాలా రోజుల నుంచి డిజైన్ చేస్తూ ఉన్నాము. సో మొత్తానికి ఈరోజు మీ ముందుకైతే ఒక సరికొత్త ప్రోగ్రామ్తో వచ్చేసాను. ఆ ప్రోగ్రాం పేరు మా ఊరి సర్పంచ్. సో ఒక గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అసలు ఒక గ్రామానికి సంబంధించిన ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము. సో ఈరోజు మొట్టమొదటిసారిగా మన యొక్క మా ఊరి సర్పంచ్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి యంగంపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు మన ముందున్నారు. నమస్తేనా? నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగున్నా. రైట్ అన్న, మీరు ఎప్పటి నుంచి గ్రామ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారన్నా? ముందుగా అరుణ్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. నేను 2018 నోటిఫికేషన్లో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో గతంలో గ్రామ పంచాయతీ లేకుండే 2019 నుంచి నేను మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగుతున్నాను. అంతకుముందు గ్రామ పంచాయతీ కాకపోవడం వలన మా గ్రామం వేరే విలేజ్తో హ్యాబిటేషన్లో ఉండే, అక్కడ వార్డు మెంబర్గా ఉంటుండే. మాది 14వ వార్డులో. మేజర్ గ్రామ పంచాయతీ పెంట్లవెల్లి, ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్గా ఉండే. పెంట్లవెల్లిలో గ్రామ పంచాయతీ దాన్ని విలీనం చేశారు. తర్వాత మండలాల వారీగా గ్రామ పంచాయతీలుగా, జిల్లాలుగా అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 2017 డిసెంబర్ 31కి మాకు గ్రామ పంచాయతీ కావడం, మా ఊరు గ్రామ పంచాయతీ కావడం, అప్పటి నుంచి ఇంకా చదువుకున్న వాళ్ళు ఉండాలి, కొంచెం పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీకి నేను పోటీ చేయడం జరిగింది. రైట్ అన్న, ఇప్పుడు మీకు అసలు సర్పంచ్ అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అసలు సర్పంచ్ అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, గ్రామంలో గత మేము 50-60 సంవత్సరాల నుంచి, మా నాన్న వాళ్ళ నుంచి, మా తాతగారి నుంచి, మా జనరేషన్ వరకు చూస్తూ ఉన్నాం. పెంట్లవెల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఏ రోజున కూడా సంక్షేమాలకు కానీ, గ్రామాలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా మా గ్రామానికి అందకపోవడం, ప్రభుత్వం నుండి వచ్చే ఏ సంక్షేమానికి కూడా మేము అర్హులై వారు మమ్మల్ని కొంచెం దూరం పెట్టుతున్నట్టు మేము దాన్ని కొంత అయితే మాకు బాధ ఉండే, మాకు ఏది కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి ఎక్కడో ఒక సంక్షోభం ఉండే. దాంతోపాటుగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మా గ్రామంలో మనం కొన్ని పనులు చేసుకోవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. ఇక్కడ పురుడు పోసుకొని జన్మనిచ్చినటువంటి గ్రామానికి ఇంత చదువుకున్నాం కదా, ఏదో ఒకటి గ్రామానికి అవకాశం వస్తే కొన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో క్రీస్తు శేషులు మా తాతగారు అయినటువంటి బండిదేవుల గారు గ్రామంలో మొట్టమొదటిగా వార్డు మెంబర్గా అతనే ఉండేవారు. ఆ జెనెటికా లేదంటే మాకు సేవా దృక్పథమా అనేది తర్వాత తెలిస్తే, సేవా కార్యక్రమాల్లో చేయడానికి కొంచెం యాక్టివ్గా ఉండుంటి. కొన్ని కార్యక్రమాలు గ్రామంలో, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గ్రామంలో ఏ చిన్న సమస్య జరిగినా వారికి కొంచెం చేదోడు వాదుడుగా ఉంటుంటిమి. అలా కంటిన్యూగా జరిగే జర్నీలో 2019లో సర్పంచ్గా మా గ్రామం పంచాయతీ ఏర్పడడం, అక్కడ మాకు అవకాశం రావడం, ప్రజలు మాకు ఆశీర్వదించడం, ఇలా జీవితం అయితే కొనసాగింది. రైట్ అన్న, ఇప్పుడు మీరు రాజకీయంలో రావడానికి ఎవరన్నా ప్రేరణ ఇచ్చారు మీకు? అసలు ప్రేరణ అంటే, నేను చదువుకున్నటువంటి విద్యార్థి దశ నుంచి మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ పెంట్లవెల్లిలో మేము విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, అలా తనకు మా మంత్రివర్యులు బ్యాంకులో ఎంప్లాయ్ చేసుకుంటా కొల్లాపూర్ నియోజకవర్గాన్ని గురించి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ అక్కడ బాగా నాకు నచ్చేటివి. అంటే రాజకీయంలో ఉంటే ఇలా చేయొచ్చా అనేటువంటి నాకు ఒక ఇన్స్పైర్ వచ్చింది. కానీ అప్పుడు వర్యులతో నాకు డైరెక్ట్ సంబంధం లేకుంటుండే, దూరపు నుంచి చూశాను. మా విలేజ్ పెద్దగా అతనికి తెలియదు. చాలా మా మండలంలో కొంత సీనియర్ నాయకులు ఉంటుండే. అంటే మా గ్రామం నుంచి నాయకత్వాన్ని తీసుకుపోయి సార్ దగ్గర కనెక్టివిటీగా మాట్లాడి కమ్యూనికేట్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేవు.
సో దూరంగా మేము ఉన్నాం కాబట్టి ఏదో ఒక రోజు సార్తో పరిచయం కాకపోతుమా అనే ప్రయత్నంలో మా సామాజిక వర్గంలో నుంచి మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్ అనేట ఆయన నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ జర్నీలో అతనితో నేను ప్రయాణం చేస్తూ రాజకీయంలో రంగప్రవేశం చేయడానికి ఆయన నాకు ప్రేరణ అనడానికి ఆయన గురించి చెప్పవచ్చు. ఎందుకంటే హనుమంతు నాయక్ అనే ఆయన నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని పరిచయం చేసి వారితో నేను జర్నీ చేసుకుంటా ఈ రోజు వరకు అతని వెంటనే ఉన్నాను. దాదాపు 12 సంవత్సరాల నుంచి సార్ వెంటనే ఉన్నాను. వారి అభివృద్ధి కార్యక్రమాలు, వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, వారి యొక్క రాజకీయ అనుభవాలు కొన్ని మనకు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయంలోకి రావాలనిపించింది. రైట్ అన్న, ఇప్పుడు మీ గ్రామంలో నేనైతే విజిట్ చేశాను. కొంతమందిని అడిగాను, అసలు బిఫోర్ గోపీనాథ్ గారు, ఆఫ్టర్ గోపీనాథ్ గారు అసలు మీ గ్రామంలో ఎలా ఉండేది అని చెప్పేసి కొంతమందిని అడగడం అయితే జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు అయితే కనుక మా గ్రామంలో ప్రధానంగా విద్యుత్ సమస్య ఉండేది, రోడ్ల సమస్య ఉండేది అని చెప్పేసి చెప్పారు. దాన్ని మీరు ఎలా సాల్వ్ చేశారన్న? అసలు మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చెప్పండి అన్న. చాలా మంచి ప్రశ్న వేశారు సార్. విషయం ఏంటంటే మీరన్నట్టు కరెంటు ప్రాబ్లం మా విలేజ్కి చాలా వెంటాడుతుండేది. ఎలా అంటే రైతు పొలంలో 100 kV ట్రాన్స్ఫర్స్ ఉండేది. బహుశా అది వర్షాకాలం కానీ ఎప్పుడన్నా వానాకాలం కానీ వచ్చి చెడిపోతే అక్కడికి ట్రాక్టర్ తీసుకుపోయి ట్రాన్స్ఫార్మర్ని షిఫ్ట్ చేసే పరిస్థితి ఆ రోజుల్లో లేవు. అయితే నాకున్నటువంటి ఒక అవకాశం ఏం చేశానంటే మోస్ట్లీ దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే కానీ మనం ఈ సమస్యను దూరం చేయలేము. ఆ ట్రాన్స్ఫర్ నుంచి రైతులకు, గ్రామాలకు అక్కడి నుంచే కనెక్టివిటీ ఉంటుండే కరెంటు. నేను ఏసీఎల్కి సపరేట్, అంటే రైతులకు సపరేట్ ట్రాన్స్ఫార్స్ ఉండాలి, గ్రామానికి సపరేట్ ట్రాన్స్ఫారం ఉండాలి అనే ఉద్దేశంతో నేను మంత్రివర్యు జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ నాది, అది మంత్రి గారి దగ్గర 8 లక్షల రూపాయల ఎస్టిమేషన్ వచ్చేసి కొత్త 100 kV ట్రాన్స్ఫారం తీసుకొచ్చి దాన్ని మెయిన్ రోడ్ మీద షిఫ్ట్కి, అంటే ట్రాన్స్ఫారం ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ డౌన్ కావడం కావచ్చు, ఏదైనా ప్రాబ్లమేటిక్గా కావచ్చు, అలాంటి సమస్య ఏదైనా వస్తే దాన్ని వెంటనే ఇది చేసుకోవడానికి, మన సమస్య సాల్వ్ చేసుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతో ట్రాన్స్ఫారంని నేను ఊరికి సపరేట్గా అని చెప్పేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉండేది? రైతు వాళ్ళ పొలంలో ఉంటుండే. ఊరికి సంబంధించింది అది రైతు పొలంలో ఉండే. ఆ రైతు పొలంలో వాళ్ళు కల్టివేట్ చేయడం పోయినప్పుడు వాళ్ళు చేన్లకు రానియకపోవడం, పంట నష్టం జరుగుతుందని చెప్పడం, తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడం, అంటే ట్రాక్టర్లు అవి దిగబడడం, టైర్లు బయటికి రాకపోవడం, 4-5 రోజుల వరకు ట్రాన్స్ఫారం బాగా చేయకపోవడం వల్ల గ్రామంలో చాలా సమస్యలు, నీటి సమస్య కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ఇలా ఇంకా తండావాళ్ళు కాబట్టి కొంచెం గ్రామంలో పాములు, తేళ్ళు ఇలా ఉంటాయి. ఈ 4-5 రోజుల వరకు ఈ ట్రాన్స్ఫారం చెడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే విషయంతో దీన్ని ఎలాగైనా నేను ఛేదించాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నాను. దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నాను, సక్సెస్ కూడా చేశాను. రైట్, సూపర్ అన్న. ఇప్పుడు యాక్చువల్గా మనం గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో వచ్చేసి సర్పంచులు అని చెప్పేసి వింటా ఉన్నాము. అసలు ఒక సర్పంచ్ తలుచుకుంటే ఏమేం పనులు చేయగలడు అన్నది చాలామందికి తెలియాల్సి ఉంది. అందుకనేసి ఈ ప్రశ్న మీకు అడుగుతున్నానన్న, చెప్పండి అన్న. అయితే సర్పంచ్గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేశాను. మనం ఎంతవరకు సమస్యలను షార్ట్అవుట్ చేయొచ్చు అని చెప్పేసి. అయితే సర్పంచ్గా ప్రభుత్వం పైన ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, వారికి వారికి సహకరిస్తూ పోతే గ్రామాన్ని మంచి అభివృద్ధి దశలో ఉంచడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, జనరల్ ఫండ్స్ అనేటివి 3 కేటగిరీలో గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ సెంట్రల్ ఫండ్ని, స్టేట్ ఫండ్ని, జనరల్ ఫండ్ని దాన్ని ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి గ్రామ సభలో తీర్మానం చేసుకుంటా మోస్ట్లీగా మనం గ్రామంలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తూ నాకు ఉన్నటువంటి గ్రామంలో వాటర్ సమస్య ఎక్కువ ఉండే, తర్వాత దానిలో పాటు గ్రామంలో రోడ్ల సమస్యలు ఉండే, తర్వాత కరెంటు సమస్యలు ఉంటే దాన్ని ఫస్టే మంత్రి గారితో మాట్లాడి అది
థర్డ్ వైర్ గుంజించి దాన్ని క్లియర్ చేయించాను. రైతులకు సపరేటు, దానికి సపరేట్ చేశాను. వాటితో పాటు గ్రామంలో పాఠశాల ఉండే మాది ఫస్ట్ ఆ విద్య పాఠశాలకు ప్రహరీ గోడ కావాలన్నట్టు అప్పుడు ప్రపోజల్ పెట్టాము. ప్రహరీ గోడ కూడా మేము దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఫస్ట్ మేము వాటర్ లైన్ కోసం అని చెప్పేసి మిషన్ భగీరథ కార్యక్రమం వస్తే మేము అప్పుడు గ్రామ పంచాయతీ కాకముందు వాళ్ళు ఫిట్ చేయడం జరిగింది. ఆ పైప్లను కొంచెం రిమోడలేషన్ చేపించేసి ప్రజలకు నీరు పంపించే కార్యక్రమం చేసినాం. అయినా కూడా కొన్ని ఏరియాలకు వాటర్ రాకపోతే మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో గ్రామంలో 2 బోర్లు వేపించడం జరిగింది. ఒకటి ఫెయిల్ అయింది, 2వ బోర్లు ఇప్పుడు యథావిధిగా జనాలకు కొంచెం దాహం తీర్చే కార్యక్రమం చేసినాం. వారితో పాటు గల్లీలో సీసీ రోడ్లు దాదాపు 80 లక్షల సీసీ రోడ్లు మా గ్రామంలో వేయడం జరిగింది. అంటే గ్రామంలో అసలు సీసీ రోడ్లు అనేటువంటివే లేవా? ఫస్ట్ మేము గ్రామ పంచాయతీ వ్యవస్థ కాకముందు 2 రోడ్లు ఉండే. ఓకే. వార్డు మెంబర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ రోజు మా మాజీ వార్డు సభ్యులు గోపాల్ నాయక్ గారు అని చెప్పేసి వారు ఒక రోడ్ వేశారు. ఇంకొక రోడ్ వచ్చేసి గతంలో వారిపేటలోనే అనుకుంటా 2 రోడ్లు వచ్చాయి అంతే. మిగతా ఊర్లో ఎక్కడ కూడా సీసీ రోడ్ లేదు. అది కేవలం మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చొరవతోటి మా గ్రామంలో ప్రతి గల్లీలో 80 లక్షల రూపాయలతో గల్లీకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. దాంతో రోడ్డు సమస్య కొంచెం మనం ఆ సమస్యను తీర్చినగా నేను అనుకుంటున్నాను, కొంచెం సాటిస్ఫాక్షన్గా సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్గా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని పంచాయతీల అంటే గ్రామంలో కొన్ని మౌలిక సమస్యలు ఏ విధంగాతో పాటు గ్రామంలో జరుగుతున్నటువంటి చిన్న కొట్లాట గెట్ల పంచాయతీ అవన్నీ సర్పంచుల దగ్గరకు వస్తుంటాయి. దాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఒకవైపు దాన్ని మనం సర్పంచుగా వయసు చిన్నదైనా సరే దాన్ని పెద్దరికానిగా భుజాల మీద వేసుకొని వాళ్ళని మొబిలైజ్ చేసేసి సర్దిమణగని గ్రామాన్ని అందరినీ ఏకదాటిగా ఎక్కడ కూడా రాజకీయ విభేదాలకు చోటు ఇవ్వకుండా అందరినీ కలుపుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి పెద్ద మనుషుల నిర్ణయాలు తీసుకొని కొన్ని గ్రామ పంచాయతీలో జరిగే పంచాయతీలను కూడా షార్ట్అవుట్ చేయడం జరిగింది. రైట్ అన్న, ఇప్పుడు నాకే అని కాదు చాలామందికి ఇది ఒక డౌట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుకున్నవారు కాబట్టి కొన్ని పథకాల గురించో గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ గురించో మీకు తెలుస్తాయి అనుకోండి. అసలు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీకు ఇవన్నీ తెలియడానికి ఏమన్నా సపరేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా గవర్నమెంట్స్? అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్న వారికి ఒక 3 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఇక్కడ అంటే నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఒక ప్లేస్ తీసుకొని కొన్ని మండలాల వైజ్గా గ్రామ సర్పంచులను పిలిపించి పంచాయతీరాజ్ చట్టాల మీద గ్రామ పంచాయతీ సమస్యల మీద ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎలా దీన్ని మీ బాధ్యత ఏ విధంగా ఉంటాయి, ఈ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, పంచాయతీ కార్యదర్శితో మీరు ఎలా ఉంటాయి, మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు, దాన్ని మానిటరింగ్ చేస్తుంటారు. అయితే వచ్చిన నిధుల్లో కొన్ని శాతాలు పర్సంటేజ్ వాటర్కి ఎంత ఇవ్వాలి, శానిటేషన్కి ఎంత ఇవ్వాలి, ప్రాబ్లమ్స్ ఏ దానికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని గైడ్ అయితే వాళ్ళు మాకు ట్రైన్ చేస్తారు. స్టార్టింగ్లో రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కొత్తగా ఎన్నుకోబడిన వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ అయితే ఇస్తారు. అన్న, మీరు ఇప్పుడు సర్పంచ్ కనుక కరెక్ట్ అయిన పర్సన్ గ్రామానికి ఉంటే ఏమేమి చేయగలరన్న? ఒక సర్పంచ్గా ఉంటూ ఒక గ్రామానికి సోర్సెస్ ఎలా తీసుకురాగలరు అనేటువంటి విషయాలు కూడా కొంచెం చెప్పండి అన్న. తప్పకుండా. అయితే నాకు వచ్చినటువంటి అవకాశంలో నేను దురదృష్టవశాతం మీరు విన్నారు, 2019లో నేను ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాను. పట్టుమని ఒక 6 మాసాలు లేదా 1 సంవత్సరం వరకు సర్పంచ్ యొక్క విధి విధానాల గురించి తెలుసుకునే లోపల అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చి దాదాపు రాష్ట్రంలో 2 సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది కార్యక్రమాలు. ఒకవైపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా వారిని కాపాడుకోవాలి, వారిని సూచనలు ఇస్తూ వారి ఆరోగ్య పట్ల ప్రతి ఒక్కరికి జాగ్రత్తలను కల్పిస్తూ శానిటేషన్స్, బ్లీచింగ్ పౌడర్సు, అక్కడక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ చేసుకుంటా 2 years ఆ రోజు ప్రాణం అది ఆ వైరస్ ఎంత డేంజరో మీరు కూడా విన్నారు, చూశారు. రాష్ట్రం కాదు దేశం మొత్తం అల్లకొల్లం అయ్యే పరిస్థితి. ఆ టైంలో
కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీ, నేను నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి సర్పంచి 2 ఇయర్స్ వరకు ఊరికేనే వెళ్ళిపోయినాయి. తర్వాత 2 సంవత్సరాలు ఇలాగే వెళ్ళిపోయిన తర్వాత ఒక అనుభవం వచ్చింది. అరే ఏదైనా చేద్దాం అనుకునే టైంలో దురదృష్టవశాతం ఈ కరోనా అనేది ఒక 2 సంవత్సరాలు మాకు పని చేయనీయకుండా చేసింది అని చెప్పేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అరకొర నిధులతోటి గ్రామంలో కొన్ని శానిటేషన్స్, జనాలను కొన్ని సూచనలు చేస్తూ దూరంగా ఉంటూ కొంచెం డిస్టెన్స్ పాటిస్తూ ఉండడం కోసమని కొంతమందికి అయితే అసలు కూరగాయలకు కానీ వాళ్ళకు భోజనాలు కొంచెం ఇబ్బంది ఉంటుంటే కొంత రేషన్స్ విషయంలో కూడా మేము కొంచెం సహకరిస్తూ ఒకరినొకరు చేసుకుంటా గ్రామంలో మా దాంట్లో పెద్ద మనుషుల దాంట్లో మా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యులు అందరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. తర్వాత ఈ 3 ఇయర్స్లో నాకున్నటువంటి అవకాశంలో గ్రామంలో ఏదో ఒకటి చేయాలి, కార్యక్రమాలు చేయాలి కదా అని చెప్పేసి ఫస్ట్ సమస్యలు తీసుకుంటే అదృష్టవశాత్తు మాకేం జరిగిందంటే మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మనం కొన్ని పనులు చేయాలని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ పనిని కూడా మేము దాన్ని నిర్లక్ష్యం చేయకుండా గ్రామంలో డంపింగ్ యార్డ్ కావచ్చు, శానిటేషన్స్ కోసం అది చెత్త సేకరణ చేయడం డంపింగ్ యార్డ్ కావచ్చు, తర్వాత శ్మశాన వాటికి క్రిమిటోరియాలు కావచ్చు, తర్వాత పార్క్ వేశారు, మినీ పార్క్ అని చెప్పేసి మాకు గ్రామ పంచాయతీలో పార్కు కలెక్ట్ చేశారు. పార్కుకు ఒక కొంత స్థలాన్ని కేటాయించి పార్కు కేటాయించి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కొత్తగా నర్సరీ కేటాయించడం జరిగింది. ఆ నర్సరీని కూడా చాలా మాకు ఆ రోజు మేము మనోజ్ చౌదరి కలెక్టర్ గారు అనుకుంటా మా నర్సరీకి మా పార్కును చూసి ఆయన చాలా అప్రిషియేషన్ చేసి మాకు శాలువతో సన్మానం చేయడం కూడా జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటూ మేము కొన్ని కార్యక్రమాలు గ్రామంలో కూడా నాకున్నటువంటి అవకాశాల్లో ఉండి అయితే గ్రామంలో మొదట ఇంకా ఏముంటుందంటే ఇవన్నీ చేసిన తర్వాత చెత్త సేకరణకు మాకు ట్రాక్టర్ కూడా లేదు. అంటే అప్పుడు పెంట దిబ్బలు, ఎక్కడిదక్కడ పెంట దిబ్బలు, అంటే వాళ్ళు జనాలు అక్కడ నుంచి ఆ చెత్తను తీసుకొచ్చి రోడ్లపైకి వేయడం, ఇవన్నీ కొంచెం ఇది చేసిన తర్వాత పల్లె మనకు ఏమన్నారు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని స్కీమ్లు తీసుకురావడం జరిగింది మా ప్రేడ్లో. ఆ పల్లె ప్రగతిలో ఏం చేసినామంటే ఫస్ట్ గ్రామంలో ఉన్నటువంటి ఆ పెంట దిబ్బలన్నీ ఆ చెత్త సేకరణ ఒక ఏరియా దగ్గరగా ఇక్కడ గుంతలుగా ఉంటే దాన్ని పూడ్చిపేసేసి ఆ ఎక్కడ లేకుండా డంపింగ్ యార్డ్ ఊరు అవతల ఉండాలని చెప్పేసి చేసి దానికి ఒక ట్రాక్టర్ కావాలంటే మాది చిన్న గ్రామ పంచాయతీ, నిధులు లేకున్నా కూడా ఆ రోజు బ్యాంకు వారి సహకారంతో కొంత అమౌంట్ను లోన్ ద్వారా తీసుకొని మేము ట్రాక్టరు, ఒక ట్యాంకర్ను నేను స్వయాన మా ఎంపీడీఓ గారితో మాట్లాడి మాకు చిన్న ట్రాక్టర్ అయితే భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే దాంతో ఆ చెత్త సేకరణ కూడా మీకు అమౌంట్ కలెక్ట్ అయితే మళ్ళీ ఈ ట్రాక్టర్కి 10-11 lakhs అవుతుంది, మళ్ళీ మీ గ్రామానికి మిగతా కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది సర్పంచ్ గారు అంటే కూడా కొన్ని ఫండింగ్ మేము జనరల్ ఫండ్తోటన్నా కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయాలు ఆ చిన్న ట్రాక్టర్ తీసుకుంటే మేము ఇబ్బంది పడతాం సార్ అని చెప్పేసి ఎంపీడీఓ గారిని తర్వాత డిపిఓ గారిని మేనేజ్ చేసేసి కొత్త ట్రాక్టరు, పెద్ద ట్రాక్టరు చెత్త సేకరణ కోసం అని తీసుకొచ్చినాం. దాంతో డే బై డే ప్రతి గల్లీలో చెత్త సేకరణ చేసుకుంటూ డంపింగ్ యార్డ్కి పంపించడం, ఆ ఏరియాను కూడా ఒక స్వచ్ఛతగా చేయడం కోసం ఒక కార్యక్రమం చేసుకున్నాం. అది కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ఎప్పటి నుంచో అవి దానికి ఏమంటారంటే ఎక్కడిదక్కడ ఉండే కారణానికి ఒక నీట్నెస్ని తీసుకోవడానికి జరిగింది. దాంతోపాటు ఇంకొకటి నేను చేసినటువంటి నాకు పర్సనల్గా అవకాశాలు వచ్చిన తర్వాత గ్రామంలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏంటంటే మా ఊర్లో దేవాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏముంటుందంటే పాడుబడినటువంటి అంటే ఆ కప్పు నుంచి అది మొత్తం రాలిపోతూ కొంచెం ఇబ్బందికరమైన గతంలో తాతవారు ముత్తాత మా జేజే నాన్నలు ఎప్పటి నుంచో కట్టినటువంటి తరతరాల నుంచి వచ్చినది అని చెప్పేసి దాన్ని అట్లే ఉన్నా, కానీ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండే. కొన్నిసార్లు కొంతమంది రేకులు, కొంతమంది దాన్ని పూజా కార్యక్రమం టైల్స్ అట్లా వేసినా కూడా అది సరిగా కాలే. అయితే ఆ దేవస్థానానికి గుడికి కూడా కొంచెం నిర్మాణం చేసుకుందాం, గుడికి కూడా కొంత ప్లేస్ ఉంది కదా అనే విషయాన్ని గ్రామాలతో మాట్లాడే తరుణంలో భూపాల్ నాయక్ అని చెప్పేసి మా యొక్క దేవాలయం చైర్మన్ గారు, ఇప్పుడు చైర్మన్ డాక్టర్ ఆర్ఎంపీగా ఆయన బిజినపల్లిలో పనిచేస్తూ ఉంటారు. వారు గుడిని నూతనంగా కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేశారు. అతను
పునర్నిర్మాణం చేసే కార్యక్రమం చేసినప్పుడు ఏమైంది, ఆ గుడిని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకుంటా తాను కష్టపడి చందాలు వసూలు చేసి తను ఇండివిజువల్గా ఒక్కడేతో పాటు మా సహకారాలు కూడా చేసుకుంటూ గుడిని మధ్యస్థగా నిలబెట్టడం, ఆయన ఎంతవరకు తీసుకురావాలంటే మధ్యస్థంగా వచ్చేసింది. పునర్నిర్మాణంలో భాగంగా ఈ గుడి పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మా ఊరికి దేవుని మాన్యం అని చెప్పేసి దాదాపు ఒక 15 ఎకరాల 13 గుంటల ల్యాండ్ ఉండే. అది సాగులో కాకుండా అది కొంచెం కబ్జా అయింది. అది ఎవరు కూడా అడిగేటోళ్ళు లేరు, అప్పటి గ్రామ పంచాయతీ లేదు, ఊరికి పెద్దరికం లేదు అనే ఉద్దేశంలో దాన్ని నేను గ్రామ పంచాయతీ పెద్ద మనుషులతో మాట్లాడి అది పెద్ద ఒక అడవి వాతావరణంగా తయారైపోయింది దేవుని మాన్యం అప్పట్లో. అంటే దేవుని మాన్యం ఉంది అన్న విషయం మీకు తెలుసా? తెలుసు, కానీ అది సాగులోకి ఎలా తీసుకురావాలనేది క్వశ్చన్. అంటే నాకు చిన్నప్పుడు విన్నాను, అప్పుడు మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు చేస్తుండ్రి ఆ పొలాలు. అయితే నేను సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పొలం ఎందుకు చేయట్లేదని చెప్తే దాన్ని మొత్తానికి పెండింగ్లో పెట్టేసి దాన్ని హోల్డ్లో పెట్టారు. గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఇంకా వారి పేర్లు ప్రస్తావించలేనులే. అయితే అలా జరగడం వల్ల అయింది, నేనేం చేసానంటే మాకు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మాన్యాన్ని మేము సాగులోకి తీసుకొచ్చి ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేసేస్తే ఇక్కడ ఈ రెవెన్యూ తోటి మా గుడి డెవలప్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర మేము చేతులు చాపే పరిస్థితి ఎందుకు అన్నటి దాని ఒక ఆలోచన తీసుకొని ముఖ్యంగా ఒక 2 రోజులు ₹1,00,000 అప్పుగా నేను మా ఊరి పెద్ద మనుషులను నన్ను ఒప్పించి వేరే వాళ్ళ దగ్గర ఒక పెద్ద మనిషి దగ్గర ₹1,00,000 బాకీగా తీసుకొని నేను 2 రోజులు ఆ చెట్లనన్నీ పీకిచ్చేసి పెద్ద మనుషులందరినీ ఒప్పించి 15 ఎకరాల పొలాలకు తీస్తే అది టోటల్గా 14 ఎకరాల 16 గుంటలు సంథింగ్ ఎంతనో వచ్చింది. దాన్ని 3 బిట్లుగా చేసేసి అది కూడా వేలం పాటలు పెట్టేసి మా విలేజ్ రైతులే దాన్ని కల్టివేట్ సాగు చేసుకునేటట్లుగా ప్లాన్ చేసేసి అక్కడ వచ్చినటువంటి అమౌంట్ను తీసుకొచ్చి గుడికి తీసుకొచ్చినాం, దేవాలయంకు. ఆ దేవాలయంకు తీసుకొచ్చి ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణంలో చేయడంలో భాగస్వామ్యమైనాం. తర్వాత మా చైర్మన్ భూపాల్ నాయక్ గారికి ఆ యొక్క చైర్మన్ మేము కూడా సహకరించి దాన్ని పూర్తి స్థాయిలో ధ్వజస్తంభాలు, బొడ్రాయి కార్యక్రమాలు, తర్వాత ఈరోజు సాయిబాబా, ఆంజనేయ స్వామి, తర్వాత శివాలయం 3 గుళ్ళో ఇప్పుడు మా మిత్రులు ఉంటారు, విజయవాడలో ఉంటారు, వంశీ బ్రదర్స్ అని, వారు శివాలయం గుడికి కొంచెం డొనేట్ చేశారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు. తర్వాత శివాలయము ఆంజనేయ స్వామి గుడికి అయితే భూపాల్ అనే ఆర్ఎంపీ డాక్టర్ గారు మా అన్న సోదరుడు అవుతారు ఆయన. అయితే ఆయన కృషి వల్ల అంత దూరం చూస్తుంటే మేము చేసిన ప్రయత్నం కూడా అవి కలిసి వచ్చింది. మొత్తానికి భగవంతుని దయ వల్ల గ్రామంలో ఒక దేవాలయం, ఒక మంచి వాతావరణంలో దేవాలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలా ప్రధానంగా ఇప్పుడు ఒక గ్రామం డెవలప్ అయింది అని చెప్పుకోవడానికి అంటే ఆ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదనా? అయితే ముఖ్యంగా సర్పంచ్గా తీసుకున్నప్పుడు నాకు అనిపించిందంటే గ్రామంలో మేజర్గా వాటర్ని సమస్య లేకుండా చూసుకోవాలి మెయిన్లీ. తర్వాత గ్రామంలో ఏం కావాలి, కరెంటు కావాలి, కరెంటు, వాటరు, తర్వాత విద్య, స్కూల్, ఈ 3 వాతావరణం నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను. అయితే వాటర్ ప్రాబ్లం కొంచెం ఇబ్బందికరంగా ఉన్న తర్వాత మేము మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో బోర్లు వేయడం జరిగింది. తర్వాత ఇంకొక మా ఊర్లో ట్యాంక్ ఉంటే అక్కడ ఇంకొక 3 HP మోటార్ని ప్లేన్ చేసి కొన్ని ఏరియాకు దాన్ని ఎక్కడి నుంచి సాల్వ్ చేయడం జరిగింది. అలా వాటర్ సమస్య కూడా సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత పాటు కరెంటు విషయంలో అయితే ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది కాబట్టి మా చిన్న విలేజ్కి 100 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటే కరెంటు ప్రాబ్లం కూడా ఏం లేదు. కాకపోతే మేజర్గా జనాలు ఎక్కువ ఇబ్బంది పడకుండా చూసుకునేదానికి ఇవి మెయిన్లీ 3 ఈ సమస్యలు ఉంటే జనాల్లో, అదేతో పాటు ఒక నాయకుడుగా, ఒక సర్పంచ్గా, ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలు, పింఛన్స్ కావచ్చు, రేషన్స్ కావచ్చు, ఇండ్ల విషయాలు కావచ్చు, వాళ్ళకి ఏదైనా సరే వారికి చెప్తూ నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారు వాళ్ళని షార్ట్అవుట్ చేసేసి వారికి అందించే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే మీరు పేద ప్రజలకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని పథకాలను ఎలా అందించేవారన్న ప్రజలకు? అయితే నాకున్నటువంటి అవకాశాలు ఉన్నప్పుడు నేను సర్పంచ్గా నిలబడ్డ తర్వాత
నాకు ఎమ్మెల్యే గారు ఆపోజిట్గా ఉన్నారు. అంటే మీరు యాక్చువల్గా మీరు సర్పంచ్గా గెలిచింది బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కదా? నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి సర్పంచ్గా గెలిచాను. ఓకే. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే గారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసేసి 2018లో తను ఓడిపోవడం జరిగింది. వారి ఇద్దరు వల్ల వర్గం అనేది అక్కడ ఒకటే పార్టీలో 2 వర్గాలుగా కొనసాగుతున్నాయి. 2 వర్గాలుగా కొనసాగుతున్నప్పుడు ఏం జరిగింది, మేము మంత్రి ఫస్ట్ నుంచి ఆయన ప్యానెల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన సైడే ఉన్నాం. తర్వాత వారి యొక్క ఇద్దరి మధ్యలో కొంచెం కాంట్రవర్సీ, కొంచెం ఆ లోకల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అక్కడ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ప్రియారిటీని కావచ్చు, కొంత మా సార్ గారు కొంత నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కొన్ని రోజులు దానిలో ఇమిడలేక బయటికి వచ్చే కార్యక్రమం చేసినాం. మొత్తానికి మేము మాజీ మంత్రి వాళ్ళని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు సహకరించేది లేకుండే అప్పుడు దానిలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చేవి విలేజ్లో ఉన్నటువంటి సర్పంచ్గా ఏమేమి తీసుకోవచ్చు అనేది దాని మీద నేను డిపెండ్ ఎమ్మెల్యే మీద కాకుండా నాకున్నటువంటి శక్తి సామర్థ్యాల్లో నేను ఏం చేసుకోవచ్చు, ఎమ్మెల్యే గారు నిధులు ఇస్తే తప్ప నేను చేయలేని పరిస్థితి అన్నట్టుగా నేను ఆలోచన చేసి ప్రభుత్వ ఉద్యోగులతో, ప్రభుత్వ అధికారులతో నేను సూచనలు తీసుకొని నా పరిధిని ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది. అక్కడ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసేసి అన్నీ షార్ట్అవుట్ చేసే కార్యక్రమాలు చేసినాం. తర్వాత ఈరోజు 2024 తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత మా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేసి ప్రజాపాలన ప్రభుత్వం సాధించి తిరిగి ఆయన మంత్రిగా కొనసాగించిండ్రు. 15 ఏళ్లలో ఈ 2 సంవత్సరాల ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మా మంత్రి గారితో మేము వారితో రిక్వెస్ట్ చేసేసి, సార్ గతంలో మేము సర్పంచ్గా ఉండి ఆ రోజు ఎమ్మెల్యే ఒక్క నిధులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు, మా ఊరికి మీరు కొన్ని ఫండింగ్ కానీ, కొన్ని నిధులు కానీ, కొన్ని సంక్షేమాలు కానీ కొంచెం ఎక్కువ చూసే విధంగా చూడాలని చెప్పేసి ఆయనకు మేము కొన్ని విషయాల్లో నేను మా గురుగారు హనుమంతు నాయక్ జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ వారితో కలిసి మాట్లాడితే చాలా సంతోషం అనిపించింది. మా మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చింది. అందులో నియోజకవర్గంలో 120 గ్రామ పంచాయతీలు ఉంటే 120 గ్రామ పంచాయతీలో 4 మండలానికి ఒక్కొక్క విలేజ్గా సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్టుగా మా పెంట్లవెల్లి మండలం నుంచి యంగంపల్లిని పైలట్ ప్రాజెక్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్టు వల్ల మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు మాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల దాదాపు 47 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు మా ఊరికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 64 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే కార్యక్రమం, అంటే భూమి లేని నిరుపేద రైతులకు ఆ రోజు ప్రభుత్వం ఒక సంక్షేమం తీసుకొచ్చింది, వారు ఇచ్చినటువంటి హామీల్లో ఒక భాగంగా. అయితే ఆ భాగంలో దాదాపు 14 నుంచి 18 మందికి భూమి లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ భరోసా ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లా ఇందిరమ్మ భరోసా కార్యక్రమం, లేని వాళ్ళకి రేషన్స్ కార్డ్స్ ఇవ్వడం, మంజూరు చేయించడం, తర్వాత 47 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పియడం, అది చాలా సంతోషం ఇచ్చింది. దాంట్లో 25 ఇండ్లు కంప్లీటెడ్గా, అంటే చివరి దశలో ఉన్నాయి, 5 పూర్తి దశలో ఉన్నాయి. 1,00,000, 1,00,000 తర్వాత 2 లక్షలు, 4 లక్షల వరకు వచ్చింది. మీరు చూస్తే దాదాపు 47 ఇండ్లకు 5 లక్షల చొప్పున వేసుకున్నా కూడా 4×5=20, దాదాపు 2,20,00,000 పైచిలుగుగా మాకు మా గ్రామానికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో రావడం చాలా సంతోషాన్ని, నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోయినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో నా ఊరికి ఇది చేశాను అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ నాకు దొరికింది. అయితే వారిచ్చిన 40 ఏళ్ళ ఇళ్లకు కొంతమంది నిరుపేదలకు కట్టుకోవడానికి స్థలాలు లేకపోతే
ఆ రోజు కీస్తు శేషులు మా తాతగారైనటువంటి బండిదేవుల గారు గ్రామంలో ఉన్నటువంటి గ్రామకంఠం ల్యాండ్ ఒక 3 ఎకరాల 15 గంటల భూమి ఉండే. ఆ భూమిని నేను ఏం చేశానంటే, అప్పట్లో మాలో ఇళ్ళ కోసమే కేటాయించినటువంటి స్థలం కోసమే తీసుకున్నటువంటిది ఆ ల్యాండు. ఆ స్థలాల కోసం తీసుకున్నటువంటి ల్యాండ్ని ఏం చేసినామంటే, దాన్ని లేఅవుట్ రూపంలో తీసుకొచ్చి సరి అయిన రోడ్లు, దానికి ఒక చదరపు గజాలు, ఇన్ని చదరపు గజాలు అని చెప్పేసి ఒక 40 నుంచి 45 ప్లాట్లు అక్కడ వేయడం జరిగింది. అయితే ఆ ప్లాట్ల విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి విన్నానన్న. ఆ ప్లాట్ల విషయాల్లో మీరు కొన్ని కమర్షియల్గా ఏదో చేశారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినడం అయితే జరిగింది. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏందన్నా? మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు కాయలు కాసే చెట్లకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు, మంచి ఎవడైతే చేస్తాడో వాడికి ఇవన్నీ రూమింగ్ కామనే. అయితే నేను తీసుకున్నటువంటి ప్రజలకు నిజంగా అర్హులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కూడా వారికి కట్టుకోవడానికి స్థలాలు లేని పరిస్థితి. మన ఊరిలో ఉన్నటువంటి వారి జీవనం కొనసాగిస్తున్నారు, కనీసం ఒక గూడు కూడా లేకపోతే వారికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులతో అందరినీ నేను కలిసి ఈ యొక్క ఇంటి స్థలాలను మనం ఒక లేఅవుట్ ద్వారా తీసేసి ఈ వచ్చినటువంటి సంక్షేమాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే గ్రామంలో కొంతమందికి మనం ఇల్లు కట్టించిన వాళ్ళం అవుతాము, తరతరాలకు వాళ్ళ భవిష్యత్తుకి మనకు ఒక ఆదర్శంగా మనం వాళ్ళకు నిలుస్తామనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసినాం. కొంతమంది కావాలని దాని మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. ఆ ఇల్లు ఎవరికో ఇచ్చారు, దాన్ని అమ్మారు, కమర్షియల్ చేశారు, అమ్ముతున్నారు అని చెప్పి. ఇప్పటికీ ఆ లేఅవుట్లో నయా అన్న పైసా నేను ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయలే. ప్రతిదీ ప్రజాక్షేత్రంలోనే లేఅవుట్ వేయడం జరిగింది. ప్రజాక్షేత్రంలోనే పబ్లిక్లో ముందల్నే చేసిన ప్రతి పంపిణీ కార్యక్రమం ప్రజలు. ఆ రోజు కలెక్టర్ గారు ఈ కార్యక్రమం తీసుకునే ముందు ఆ రోజు కలెక్టర్ గారికి మా విలేజ్కి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ బాదావో సంతోష్ గారు, తర్వాత ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారిని పిలిపించి అక్కడ ఏరియాను మొత్తం మేము దాన్ని సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వేలో 3 ఎకరాల 14 గుంటల భూమిని సర్వే చేయించి ఇక్కడ ఎన్ని ప్లాట్లు అవుతాయి ఎంతకంటే దానికోసం మేము ఏం చేశాము, 45 నుంచి 40 ప్లాట్లు అంటే కొంచెం ఏరియా అది ల్యాండ్ కొంచెం క్రాస్ ఉండడం వల్ల ఒక 5 ప్లాట్స్ ఎక్సెస్ కొంత తక్కువ కదా, 40 ప్లాట్లు అయినాయి. 40 ప్లాట్లు అప్పుడు తాతగారు ఆ రోజు బండిదేవుల గారు ఆ రోజు వాళ్ళకు కేటాయించిన వాళ్ళు ప్రతి కుటుంబాలు ఈరోజు లేకపోయినా ఆ రోజు వారు చేసినటువంటి మంచిని మళ్ళీ భవిష్యత్ తరాలకు కూడా మనం ఇస్తే వాళ్ళకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 40 ప్లాట్లు కేటాయించి చేయడం జరిగింది. దాంట్లోనే కొంతమంది ఇంద్రమ్మ ఇండ్లు కూడా అందులో పెట్టేసి కట్టించడం జరిగింది. ఓకే. దాంతో కూడా ఇది వాస్తవంగా అయితే రూమర్ అయితే ఎట్లా చేశారంటే, కొంచెం మంచి చేసేటాలకు రాజకీయంగా ఎదుగుదల కావచ్చు, రాజకీయ కోణంలో చూసి ఇక్కడికి మనం చేసే సేవా కార్యక్రమంలో ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో నా మీద కొంచెం బురద జల్లే కార్యక్రమం అయితే చేసిండ్రు. సర్పంచ్గా పనిచేస్తున్న సమయంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏందన్నా? అంటే నేను స్టార్టింగ్లో సర్పంచ్ అయిన తర్వాత కొంత నా మీద చాలా ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రలోభాలు పెట్టడం జరిగింది కొన్ని విషయాల్లో. అంటే రాజకీయంలో ఇంకా నేను కొంత వేరే వర్గంలో పనిచేసుకుంటా వేరే వాళ్ళతో జర్నీ చేస్తున్నాను. అయితే వారిలో అప్పుడు మేము ఒక యాక్సిడెంట్ కేసు అనుకుంటాను, ఆ యాక్సిడెంట్ కేసు జరిగితే దాంట్లో మర్డర్ కేసు అని చేసి చిత్రీకరించి మాకు జైలుకు పంపించినటువంటి చరిత్ర మాజీ ఎమ్మెల్యే గారిది. అప్పుడు కొంచెం మాకు ఈ రాజకీయంలో రావడం వల్ల ఎన్ని సమస్యలుగా కొంచెం మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయింది. ఆ రోజు మా మిస్సెస్ చిన్న పాప, ఆ రోజు మా పాప 2.5 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడు చిన్న పిల్లలు ఆ రోజు టైంలో మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కల్వకోల్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ని మమ్మల్ని రాజకీయ కోణంలో చేసేసి కొంచెం ఆ రోజు ఆ జెడ్పీటీసీ హనుమంతు గారు, శంకర్, నేను ముగ్గురం ఆ బండిలో వస్తుంటే అది వాంటెడ్లీగా ఇంకా 24 ఎలక్షన్ 23లో అనుకుంటా, అది 24లోనే కానీ ఎలక్షన్ టైం ముందులో ఒక 2-3 నెలల ముందటే జరిగింది. అది కొంచెం బాగా బాధ అనిపించి మాకు జైలుకి పంపించి ఒక 7 రోజులు జైల్లో ఉన్నా. నేను అబ్స్కాండింగ్ నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత మా సార్ మళ్ళీ బెయిల్ మీద మేమందరం రావడం జరిగింది. అంటే రాజకీయాలు చేయాలి కానీ ఇంత కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయొద్దు అనేది నా యొక్క ఒపీనియన్. కానీ జైల్లో ఉన్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటన్నా? అసలు రాజకీయాల్లో రావడం వల్లే ఇలాంటి సమస్యల్లో ఉన్నానా
అని అనిపించిందా, లేకపోతే ఎలా అనిపించింది అన్న జైల్లో ఉన్నప్పుడు? అసలు మీకు ఇడిపించడానికి ఎవరైనా వస్తారా అనే ఎదురు చూశారా? తప్పకుండా. అంటే ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ వేశారు. జైలు జీవితంకి నేను వెళ్ళిపోయినప్పుడు మా మంత్రి గారు ఒక మాట అన్నారు. మాజీ మంత్రి, ఇప్పుడు మంత్రివర్యులు, అప్పుడు మాకు మాజీ మంత్రివర్యులు. నేను జైల్లో ఉన్నప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మా జైలు సూపరింటెండెంట్ గారిని పిలిపించారు. పిలిపించి నేను జైల్లో ఉన్నప్పుడు కొంచెం సఫర్ అవుతున్నాను అని చెప్పేసి నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. అయితే నాకు చాలా బాధ అనిపిస్తుండే, నా జీవితంలో ఈ రాజకీయాల్లోకి రాకపోయింటే బాగుండేదేమో, అందరితోటూ నేను శత్రుత్వం పెంచుకుంటున్నానేమో, ఏది మంచి చేయడానికి పోయినా కూడా ఏదో ఒకటి ఈ విధంగా మన మీద బురద చేసి రాజకీయ కోణంలోనే చూస్తున్నారు తప్ప సేవా కార్యక్రమం అనేది ఎక్కడ కూడా లేదు కదా, రాజకీయాలు ఇంత కమర్షియల్ థింకింగ్లో ఉంటుందా అనేది ఎక్కడో కొంచెం బాధ అనిపించింది. కానీ ఆ రోజు మా నాన్నకు అన్లిటరల్, అంటే చదువుకోలేదు వాళ్ళు. జైలు, కోర్టు, లాయరు, వ్యవహారాలు, బెయిలు ఎలా చేయాలో అనేది నాన్నగారికి తెలియదు. కానీ మా నాన్నగారు ఒక మాటలో చెప్పాలంటే, నన్ను పెంచిన విధానం అయితే నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే మా నాన్న ఏది చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు. తన శేష జీవితం మొత్తం ఒకరి దగ్గర జీతం ఉంటూ మమ్మల్ని పెంచి పోషించినటువంటి తరుణం. మా నాన్న పేదరికం, మా నాన్న మైల పనే చేసిన నన్ను ఒక చిన్న మాటలో ఆయన గురించి చెప్పాలంటే, మహిళ పనే చేసిన మా నాయన మహారాజోలే సాదెరా మా నాయన, చినిగిన హంగీలేసిన మా నాయన చిరుతపులోలే వెంచెరా మా నాయన. ఎందుకంటే ఒక ఎమోషనల్గా వచ్చేసింది నాగార్జున గారు. ఎందుకంటే మా నాన్నగారు నిజంగా తను పేదరికంలో ఉన్నా కూడా నా కొడుకు ఆశయం ఎక్కడ కూడా పేదరికం అడ్డు రావద్దని తన శేష జీవితం అంతా కష్టాన్ని ధారపోసి నన్ను ఈ స్థాయిలో పెంచడానికి, నన్ను ఈ స్థాయిలో ఉంచడానికి, నా గమ్యానికి, నా గమనానికి, నా ఆలోచన విధానికి ఇంత శక్తివంతం కావడానికి మా నాన్నగారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు కష్టాల్లోనూ తను ఎక్కడ నన్ను చూపించలేదు. విద్యార్థి దశ నుంచి ఈరోజు నేను ఒక LLB చేశాను, తర్వాత PG సోషియాలజీ చేశాను, సమాజం పట్ల అవగాహన పెంచుకున్నాను. తిరిగి మా నాన్న కళ్ళల్లో నాకు గురువు, నాకు ఆదర్శం మొత్తం మా నాన్న. ఎందుకు అని చెప్తానంటే, మా నాన్న పడ్డ కష్టాలు వేరే వాళ్ళు ఎవ్వరూ నేను అంత దగ్గరగా అంటే ఆకలిని చూశాను, మా నాన్న ద్వారా అవమానాలను చూశాను, మా నాన్న ద్వారా ఆర్థిక ఇబ్బందులను చూశాను. ఇవన్నీ మా నాన్నలో చూశాను నేను. నాన్న అని చెప్పేసి ఎమోషన్ అయిపోతా ఉన్నారు. అంటే ఎందుకన్నా, అంటే నాన్న గర్వపడే సిచ్యువేషన్ ఏమైనా చేశారనా లైఫ్లో? మా నాన్నకు గర్వించదగ్గ విషయాన్ని నేను పొలిటికల్కి కొంచెం దీనికి ఇక్కడ తీసుకొస్తే, మా నాన్నగారి మీదనే ఒక సంఘటన జరిగింది. విద్యార్థి దశలో నేను 8th క్లాసో 9th క్లాసో ఉన్నాను. మా ఊరిలో ఒక రచ్చబండ ఉంటుంది. ఆ రచ్చబండ కాడ ఒక పంచాయతీ నడుస్తున్నది. పంచాయతీ నడుస్తుంటే ఆ రోజు ఇరు వర్గాల పెద్ద మనుషులు కొంచెం ఆ పంచాయతీ డిస్కషన్ నడుస్తుంది, మాట్లాడుతున్నారు. అక్కడ మా నాన్నగారు కూడా ఆ పంచాయతీలో నిలబడ్డారు. నిలబడితే ఆ రోజు మా నాన్న సరే ఆయనకు తోచింది, ఆ పంచాయతీ విన్న తర్వాత ఆయన తోచింది అక్కడ ఏదో దాన్ని ప్రజెంట్ చేయడానికి పోతే, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఇప్పుడు వారు చనిపోయి స్వర్గీయులు ఎక్కడున్నారో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, వాడికి ఎవడు పిలిచాడరా ఈ పంచాయతీలో, వాడికి ఏం మాట్లాడడానికి వచ్చు అంటే, మా నాన్న మాటకు ఆ పంచాయతీలో విలువ లేదు. ఓకే, మా నాన్న మాటకు అక్కడ వినే కార్యక్రమం ఎవరు చేయట్లేదు. అంటే నాకు ఫలానా వ్యక్తులు మాట్లాడితే వినాలి, ఫలానా వ్యక్తి మాత్రమే మాట్లాడాలి అనేటువంటి ఒక ధోరణి అక్కడ నడుస్తూ ఉంది. నేను అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఉన్నాను. మా నాన్న అది ఏం చేశారు, దాని వాదోపవాదంగా మాటకు మాట అది అక్కడ ఒక యుద్ధ వాతావరణం లాగా అయిపోతుంది. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే, మా నాన్నకు ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పడానికి ఆ రోజు నాకు వయసు లేదు,
మా నాన్నను ఒప్పించడానికి కూడా నాకు ఆ రోజు శక్తి సామర్థ్యాలు లేవు. ఇవి రెండిట్లో నేను ఏం చేయలేక ఆ రోజు అలాగనే స్కూల్కి వెళ్ళిపోయాను. బాగా మా నాన్నకు ఎందుకు జరిగింది అవమానం, మా నాన్న కూడా మాట్లాడుతున్నాను అందరితో పాటు ఆయన మాట్లాడితే ఈ పంచాయతీలో ఆయనకు ఎందుకు ఆ మాటకు విలువ లేకపోతుంది అని చెప్పేసి అంటే, మా నాన్నగారు దాదాపు ఒక 25 సంవత్సరాలు వేరే వాళ్ళ దగ్గర గాసం ఉన్నటువంటి పరిస్థితి. అంటే మా నాన్నను ఒక గాసగాడిగా, ఒక జీతగాడిగా మాత్రమే చిత్రీకరించడం జరిగింది. అదే కోణంలో చూడడం జరిగింది. అంటే నేను మా అమ్మ అన్నది, అరే మీ నాన్న గాసం ఉండి డైరెక్ట్ పంచాయతీలో పోయి ఏదైనా మాట చెప్పడానికి పోతే మీ నాన్న మాటని ఎవడు వింటాడ్రా, అందుకోసం వాళ్ళు పెద్ద మనుషులరా, ఊరి మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఊరి విషయాలు వాళ్ళు మాత్రం మాట్లాడతారు, ఏ పంచాయతీలు ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు డీల్ చేస్తారా, మీ నాయనకు అది మాట్లాడడం రాదు అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఊరి మీద కమాండింగ్ ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండలు మాత్రమే నాయకుడిగా కావాలా అనేది ఆ రోజు నుంచి కొంచెం నాయకత్వ లక్షణాలను ఏ విధంగా పెంపొందించుకోవాలనేది కొంచెం అక్కడి నుంచే పురుడు పోసుకున్నాను అనుకుంటున్నాను. అది తర్వాత 2000 బహుశా అది 1996 అనుకుంటా, 96 నుంచి 2000 ఈరోజు స్టిల్ 26 అనుకుంటా, 2019 తర్వాత మొట్టమొదటి గ్రామానికి నేను సర్పంచ్ అయ్యాను. మా నాన్నకు చెప్పాను, అక్కడ ఒక పంచాయతీ నడుస్తుంటే ఇదే పంచాయతీలో నిన్ను అగౌరవపరిస్తే ఈరోజు నీ కొడుకు లేకుండా ఈ పంచాయతీ నడవదు నాన్న అంటే ఆ రోజు మా నాన్న గర్వపడే విధంగా చేశాను. సూపర్ సూపర్ సూపర్. అది నాకు ఎప్పటికీ మర్చిపోలేను. నాన్న, ఏ పంచాయతీలో నువ్వు అగౌరవపడ్డావో ఆ ఇదే పంచాయతీలో నీ కొడుకు గర్వంగా పంచాయతీ చేసే కార్యక్రమానికైతే నేను తీసుకున్నాను నాన్న అంటే మా నాన్న కంటతడి పెట్టుకున్నారు. ఆ రోజు ఒక ఎమోషనల్గా మాకు చాలా ఇదనిపించింది. ఎప్పటికీ మా నాన్ననే. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాన్న స్పెషల్. నేను ఎప్పుడు చెప్తున్నా అంటే, ఇందాక కూడా మీకు ఒక పాట రూపంలో చెప్పాను నాన్న మీద. ఎందుకంటే మా నాన్న ఏ రోజు మంచి బట్టలు వేసుకోలే, మా నాన్న ఏ రోజు మంచి తిరుగుడు తిరగలే. ఈరోజు నువ్వు పడ్డ కష్టాలు నా కొడుకు పడొద్దు అనే ఉద్దేశంతో నాకు ఏ రోజు కూడా తగ్గించలేదు. మా అక్కగారు ఉంటారు, నాకు ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపడానికి తను పరోక్ష కారణం. తను ఎక్కడున్నా తమ్ముడు హ్యాపీగా ఉండాలి, తమ్ముడు నువ్వు ఏదైతే రంగం అనుకుంటున్నావో దాంట్లో నువ్వు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎప్పటి మంచి బ్లెస్సింగ్ ఇచ్చేటి ఇది నాకు మా అక్క దొరకడం నిజంగా నాకు గర్వకారణం. ఎందుకంటే నాకు అన్న లేరు, కానీ మా అమ్మ నాన్న కన్నా నాకు ఎక్కువ మార్గదర్శకురాలు ఎవరైనా ఉందంటే నా జీవితంలో మా అక్క అని చెప్తా. రైట్ రైట్ అన్న, ప్రభుత్వ నిధులు ఆలస్యంగా రావడం వల్ల మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయన్నా గ్రామంలో? అంటే అప్పట్లో కొంచెం కరోనా టైం ఉండే, తర్వాత గవర్నమెంట్ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులకు మేము కొంత గ్రామంలో కొన్ని పనులు చేసిన తర్వాత సకాలంలో బిల్లులు రాక అవి పెండింగ్ పడి అవి తెచ్చిన అప్పు కొంచెం పెరిగి చాలా ఇబ్బంది పడాల్సినటువంటిది. కానీ అది ఆ ఉసురు ఊరికే పోదని చెప్తా నేను. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలో గ్రామీణ స్థాయిలో సర్పంచులతోటి చాలా పనులు చేయించుకున్నారు. ఒక సూపర్వైజర్ లాగా మమ్మల్ని వాడుకున్నారు. ఇక్కడ ఏ పని చేసినా కూడా మాతో చేతి నుంచి డబ్బులు పెట్టించేసి చాలామంది సర్పంచులు సోదరులు చాలామంది ఊరేసుకొని చచ్చిపోయినటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఎంతోమంది పాపం గ్రామానికి ఏదో చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడ అరకొర డబ్బులు తీసుకొచ్చి బాకీలకు తీసుకొచ్చి అక్కడ పనులు చేపించేసి సకాలంలో బిల్లులు రాక రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత వారు ఊరేసుకుని చచ్చిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రోజున కూడా సర్పంచ్ తరపున ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ నిలబడినటువంటి దాఖలాలు లేదు. అదైతే చాలా నాకు ఆ విషయంలో అది చాలా బాధాకరమైనటువంటి విషయంగా చెప్తాను. ఎందుకంటే పనులు చేయించిన తర్వాత సకాలంలో బిల్లు వస్తే ఆ సర్పంచ్కి ఇంకా మంచి పనులు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. అక్కడ ఆల్రెడీ పని చేసిన పనికి బిల్లులు రాక ఇబ్బందులు పడి ఆ తెచ్చినటువంటి అమౌంట్కు డబల్ ఇంట్రెస్ట్ డబల్ అవ్వడం అవన్నీ ఎక్కడిదక్కడ కొంచెం. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు ఎవరు ఉంటారు, ఆర్థికంగా పెద్దగా ఏం ఉండలేని వాళ్ళే సమాజంలో కాస్త కూస్త వారికి ఊర్లో ఉన్నటువంటి మంచి పేరుతో సర్పంచ్లు అవుతారు. రైట్, వారి మీద పెద్ద బాధ్యత పెట్టేస్తారు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతుంది. వారు వచ్చినటువంటి రంగం వేరే అవుతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి తరుణం వేరే ఉంటుంది.
అంటే ఆర్థిక వనరులు ఉంటే తప్ప అక్కడ మనం ఏం దాన్ని షార్ట్అవుట్ చేసే పరిస్థితి కనబడచదు. ఇక్కడ ఈడు ఏం చేయాలి, పెద్దరికంతో ఉన్నటువంటి ఆ మోమాటానికి ఎక్కడో ఒక దగ్గర అప్పు గిప్పో తీసుకొని బంగారము ఏదో ఒకటి తాకట్టు పెట్టేసి గ్రామంలో ఉన్నటువంటి కరెంట్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, ఇంకా వేరే వేరే ఏమైనా సమస్య ఉన్నా ఇప్పుడు గ్రామంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. మనకు బొడ్రాయి కార్యక్రమాలు కావచ్చు, శుంకులమ్మ పూజలు కావచ్చు, తర్వాత గుడికి ఆకు పూజలు కావచ్చు, స్కూల్కు సంబంధించినవి కావచ్చు, ఇలావి కొన్ని గ్రామంలో వనభోజనాల కార్యక్రమం కావచ్చు, మంచు చెడు ఇవన్నీ ఉంటాయి కదా గ్రామీణంలో. ఇవన్నీ చేయడానికి పెద్ద మనిషిగా బాధ్యతలు చెప్పిస్తారు. రైట్ అన్న, మీరు సర్పంచ్గా గర్వపడే క్షణం ఏంటన్నా? నేను సర్పంచ్గా గర్వపడే సందర్భానికి వస్తే, నేను 2019లో సర్పంచ్గా అయిన తర్వాత మా ఊరి పాఠశాలలో ఉన్నటువంటి ఒక చిన్న రూములో మా యొక్క అంటే వార్డు మెంబర్లు సర్పంచ్లకు ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ నుంచే మేము పరిపాలన కొనసాగించినాం. ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణం చేసే వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యమైతే పెట్టుకున్నాం. అప్పుడు 2022 అనుకుంటాను, 2022-23లో గ్రామ పంచాయతీ భవనం తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు 22 లక్షల రూపాయలతో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో అది నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడో మారుమూల తండ, ఎక్కడో చిన్న పల్లెటూరు, గ్రామ వ్యవస్థకు దూరంగా ఉంటూ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు మొట్టమొదటిసారి అవకాశం రావడం, కొన్ని సేవా కార్యక్రమాలు, కొన్ని గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు, పనులు చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుట్లో బెస్ట్ మూమెంట్ నాకు గ్రామ పంచాయతీని నేను నిర్మాణం చేయడం, నా యొక్క ప్రేయర్లో అది నిర్మాణం జరగడం చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా సక్సెస్ఫుల్. ఎందుకంటే దాంతోపాటు మా విలేజ్కి పైలట్ ప్రాజెక్టు మండలంలో, అంటే ఎప్పుడు సంక్షేమాన్ని తీసుకునేటువంటి దూరంగా ఉన్నటువంటి వారికి ఈరోజు మండలంలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీ, మండలంలోనే నెంబర్ 1 పైలట్ ప్రాజెక్టు ఈరోజు సాధించిన ఘనత అయితే నాకు దక్కిందని చెప్పేసి నేను నిజంగా గర్వపడతా ఉన్నాను. అంటే ఎంగంపల్లి అంటే చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. ఎంగంపల్లి అంటే ఎక్కడ ఉందని చెప్పేసి వేలెత్తి చూపించేటోళ్ళకు ఇదిరా మన ఎంగంపల్లి. గ్రామంలో, మండలంలో ఎప్పుడైనా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను నేను జనరల్ బాడీ మీటింగ్లో ప్రస్తావించినప్పుడు ఫలానా పిల్లోడు ఆ ఎంగంపల్లి సర్పంచ్ అని చెప్పే స్థాయికి ఈరోజు నా సర్ పేరు ఏమంటారు అంటే సర్నేమ్ ఎంగంపల్లి గోపీనాథ్ అంటారు నన్ను. అంటే ఆ విలేజ్కి అంత నేను ఓన్ చేసుకున్నాను. ఊరికి ఏదో చేయాలనేటువంటి ఒక తపన. నిజంగా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అప్కమింగ్లో వచ్చే వాళ్ళకి కానీ ఎవరైనా ప్రజాసేవడం చేయడం కోసం వచ్చిన వాళ్ళు, మీరు సేవ చేసే కార్యక్రమంలో సేవ్ చేసుకుంటాని మాత్రం దయచేసి రాజకీయాల్లోకి రావద్దు. ఎవరికైనా వస్తే ప్రజాస్వామ్యంలో అవకాశాలు వస్తే ఎవరికైనా రావచ్చు, ఎవరికి పదవులు శాశ్వతం కాదు. ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసిపోయాడనేటువంటివి గ్రామంలో మిగిలిపోతాయి. నేను అనుకుంటున్నాను, నాకు 5 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ నిర్మాణం చేసినాను, స్కూల్ కాంపౌండ్ చేసినాను, వాటర్ కోసం బోర్లు వేయించినాను, సీసీ రోడ్లు వేయించినాను, దేవాలయం కోసం దేవుని మాన్యం ఒక 14 ఎకరా భూమిని సేకరణం చేసినాను, రేషన్ కార్డులు 64 రేషన్ కార్డులు చేసినాం, 80% పెన్షన్లు మా గ్రామంలో ఉన్నాయి. 80% గ్రామ పంచాయతీలు 80% పెన్షన్లు మా గ్రామంలో ఉన్నాయి. వాటితో పాటు పోడు భూముల చట్టాలు 2005 కన్నా ముందు ఉన్నటువంటి భూమి ఎవరైతే కల్టివేట్లో పోడు భూములు కొట్టుకొని ఆ రోజు రైతులు ఉన్నారో 52 మందికి పోడు భూముల చట్టాల ద్వారా ఆ ఎఫ్ఆర్ఓ పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. నేను ఆ రోజు కలెక్టర్ మనోజ్ చౌదరి కలెక్టర్ గారు ఉన్నారు. ఆ రోజు సార్ సహకారంతో, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉన్నది. వారితో అందరి కలిపి మేము 52 మందికి పోడు భూముల పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. కొంతమందికి బాత్రూమ్ బిల్స్ ఎస్బిఎం స్కీమ్లో 12,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. బాత్రూమ్లు అంటే ఇప్పుడు మరుగుదొడ్లు ఎంత ఇబ్బందికరం అంటే
బయటికి చెంబట్టి వెళ్ళే కార్యక్రమం కాకుండా విలేజ్లో ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఆ బాత్రూంలో కూడా ప్రతి ఒక్కరికి, కొంతమందికి నేను ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా కానీ అవకాశం వచ్చితే ఇంకా వారికి కూడా చేయాలనే ఆలోచననే ఉండే. ఖచ్చితంగా వారికి కూడా చేసి, తర్వాత అక్కడ మా గ్రామంలో ఉండి నాకున్నటువంటి అవకాశాల్లో ఇంకొకటి ఏంటంటే బెటర్ దెన్ వాటర్ని దాన్ని ఎక్కడిదక్కడ ఫిల్టరేషన్ చేయట్లేదు, కొంచెం దాన్ని ఇబ్బంది అవుతుందని చెప్పేసి మంత్రి గారి దృష్టి నేను ఆర్ఓ ప్లాంట్ మంజూరు చేయండి సార్, ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాళ్ళు హైదరాబాద్లో వేరే వేరే ఊర్లో విలేజ్లో సిటీలో కొంచెం స్థిరపడినటువంటి వాళ్ళు ఇక్కడ పండగ పబ్బానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ వాటర్ను ఈ వాటర్ను కొంచెం వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది సార్, మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలంటే వెంటనే వారు మంజూరు చేయించడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ కూడా త్వరలోనే దాని శంకుస్థాపన కూడా అది మొత్తం గ్రౌండింగ్ మొత్తం అయిపోయింది. త్వరలో ఈ 10-20 రోజుల్లో దాని వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా నాకు తృప్తినిచ్చిందంటే 5 ఏళ్ల కాలంలో నా స్థాయికి మించి నా యొక్క గ్రామంలో 5 సంవత్సరాల్లో ఈ పనులు ఎప్పటికీ మర్చిపోని విధంగా నేను చేశాననేది నేను గర్వంగా ఫీల్ అవుతాను. రైట్ రైట్ అన్న, ఇప్పుడు యువతకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? అండ్ వాళ్ళు రాజకీయాల్లో రావాలంటే వాళ్ళకి ఎట్లాంటి సలహాలు ఇస్తారన్న యువతకు? ప్రజాస్వామ్యంలో యువత ఇప్పుడు చాలా చూస్తున్నాం, రాజకీయ రంగాల్లో రావాలని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నేను చాలామందిని చూస్తున్నాను. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షపూరిత కోణంలో కాకుండా మీరు ఎందుకు వస్తున్నారు గ్రామంలో సర్పంచ్గా అనే విషయానికి దాన్ని 1-2 సార్లు మీరు ఆలోచన చేయాలి. సేవ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి తప్ప కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోణంలో నేను సర్పంచ్ అయితే ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలి, ఆ వ్యక్తిని రాజకీయంగా అణగదొక్కాలి అనేటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేసుకుంటే మాత్రం రాజకీయాలకు రావద్దు అని చెప్తాను. రాజకీయం అనేది వేరు, సేవ చేసుకుంటూ రాజకీయం చేసేది వేరు. మీకు ఒక పేరు ప్రత్యాశలు, మీరు చేసే సేవా కార్యక్రమాలు మీకు ఉన్నత స్థాయిలో నిలబెట్టే కార్యక్రమాలు చేస్తాయి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమాభిమానంతో చూరగొనాలి, కానీ అహంకారం ఏమంటారు అది పదవి అహంకారంతో ఎవరిని కూడా వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు. నేను ఎవరికైనా స్వాగతం పలుకుతా. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు రావాలి. ఒకవేళ మీకు నిజమైనటువంటి మీ పల్లెలకు, మీ పట్టణాలకు, మీ గ్రామాల మీద మీకు నిజంగా సేవ చేసేయాలనే ఉద్దేశం ఉంటే మీరు దానికి తగినటువంటి ఒక ప్లాన్ చేసుకొని రాజకీయాల్లోకి రావాలి తప్ప రాజకీయాలకు వచ్చేసి సమస్యలకు, ఇబ్బందులకు గురి అప్పులు చేసుకొని ఇబ్బంది పడే కార్యక్రమాలు అయితే చేసుకోవద్దని చెప్పేసి నా సూచన. రైట్ అన్న, మీకు ఇష్టమైన నాయకుడు ఎవరన్నా, ఎందుకు? నాకు ఇప్పటికీ నేను చూసిన నాయకుడు, నేను వారితో తిరిగిన ప్రయాణం, నా నాయకుడు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అనే చెప్తా. జూపల్లి కృష్ణారావు గారిని చెప్తా ఉన్నారు, కరెక్టే. జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి మీరు ఎలా గుర్తించబడ్డారన్న? అంటే మంత్రి గారి దృష్టికి మీరు ఎలా వెళ్ళారు? జూపల్లి కృష్ణారావు గారికి నాకు ఒక మంచి రిలేషన్ బాండింగ్ అని కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, జూపల్లి సారు ఫలానా గోపి అని రికగ్నైజ్ చేయడానికి 18 సంవత్సరాలు టైం పట్టింది. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి ఏదో ఒక రోజు నేను మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దగ్గర వారి యొక్క రాజకీయ పాఠశాలలో ఓనమాలు నేర్చుకోవాలనేటువంటి ఆ మనస్తత్వంలో నేను పెద్ద గోల్ పెట్టుకున్నవాడిని. ఆ గోలు ఈ మధ్యలో మా హనుమంతు నాయక్ అనే మాజీ జెడ్పీటీసీ గారి వల్ల సహకారమైందనే విషయాన్ని చెప్పిన. ఆ రోజు మీరు ఇంతకుముందు నేను కట్ చేశాను, ఫస్ట్లో చెప్పినట్టు మేము గత ఎమ్మెల్యే గారు, మేము మంత్రి గారు ఎంట ఉన్నప్పుడు జైలుకు వచ్చిన తర్వాత జైల్లో కూడా నేను సార్ మీద కూడా చాలా ప్రేమను, అభిమానం పెంచుకొని సార్కి ఇట్లా జరిగింది కదా అని చెప్పేసి ఒక పాట కూడా రాసుకొని సారు మాకు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు ఆ పాటను కూడా నేను సార్ మీద పాడడం జరిగింది. నేను పాటలు కూడా సార్ మీద ఒక 2-3 పాటలు కూడా నేను స్వయంగా రాసి సార్ మీద పాటలు పాడి ప్రచారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేదిక మీద సార్ మీద పాటలు పాడడం జరిగింది. అయితే అన్న, మీరు పాటలు రాస్తారన్న విషయం మాకు తెలీదు. ఒక పాట ఏదైనా పాడన్నారు మీ సార్ గురించి? అయితే నేను సార్ గురించి పాట పాడే ముందు జైలులో ఉన్నప్పుడు సార్ మీద ఒక 4 వాక్యాలు రాసుకొని సార్కు ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారికి అంకితం చేశాను. ఓకే. అంటే మాకు రాజకీయ కుట్ర కోణంలో
మాకు జైలుకు పంపించినా, మా మీద అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా మా తీరు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక మాటలో కాకుండా పాట రూపంలో చెప్తాను సార్ అని చెప్తే ఆ రోజు మా సార్ అందరూ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టారు. అక్కడ నాకు 2 నిమిషాలు అవకాశం ఇస్తే చెప్పాను. కంఠంపై కత్తి పెట్టి కణతపైన గురిబెట్టి అక్రమాల కేసు పెట్టి అవమానలు మమ్ము నెట్టి అయినా మేం పలికే మాట జై జూపల్లి దండుగట్టినామయా మీ కార్యకర్తలం వెన్నుతటి లేపయా కాంగ్రెసుకు నీ బలం. అప్పుడు సార్ కాంగ్రెస్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నేను జైలు నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ఒక హోటల్లో సార్ గెట్ టుగెదర్ పెట్టినప్పుడు ఈ పాటను నేను సార్కి చెప్తే సార్ చాలా సంతోషపడ్డాడు. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సార్ మీకు మీ కార్యకర్తలు మీ దగ్గర నేర్చుకున్నటువంటి, అంటే సార్ దగ్గర ఎలా ఉంటుందంటే సారు చాలా పద్ధతిగా ఉంటారు. తప్పును తప్పే అంటారు, మనోడు తప్పు చేసినా తప్పే అంటారు. ఎక్కడ కూడా దాన్ని వెనికేసే కార్యక్రమం చేయరు. నువ్వు చేసింది తప్పే కదా అని చెప్పి ముక్కుసూటిగా చెప్పేస్తారు. పద్ధతిగా ఏదైనా న్యాయంగా జరగాలి. దాన్ని సరే ఆత్మగౌరవం చంపుకొని నువ్వు వేలెత్తి చూపించే కార్యక్రమం చేసుకోవద్దు, నువ్వు నిజాయితీగా పని చేసుకుంటూ పో, నేను ఎప్పటికైనా నేను లీడర్గా నిలబెడతాదని చెప్పేసి మా సార్ ఎప్పటికీ చెప్తూ ఉంటారు. నిజాయితీని నమ్ము. కొన్ని సందర్భాల్లో నీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నీకు సమస్యలు ఎదురు రావచ్చు, కానీ ఆ నిజాయితీ నీకు ఎప్పటికైనా నీకు లీడర్ని నాయకత్వంగా పటిష్టంగా నిలబెట్టడానికి అది చాలా దోహదపడుతుందనే ఉద్దేశంతో సార్ చెప్తుండేవాడు. కాబట్టి నాకు ఎప్పటికీ ప్రేరణ, నాకు ఇన్స్పైర్ మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అని చెప్పేసి. అలా ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ అవకాశం వస్తే రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? అభివృద్ధి అనుకోవచ్చు, ఇంకా ఏమైనా పెండింగ్ అయిపోయినటువంటి పనులు ఎలా పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న? ఈ 5 సంవత్సరాల్లో నేను కరోనాలో కొంత టైం, తర్వాత ఆపోజిషన్ ఎమ్మెల్యేలతో కొంత సమయం, నాకు వచ్చినటువంటి ఆ 5 ఏళ్లలో కొన్ని శక్తివంతమైనటువంటి పనులు చేయడం జరిగింది. తర్వాత మేము అనుకున్న నాయకుడు, మేము అనుకున్న ప్రజాపాలన ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదృష్టవశాత్తు రిజర్వేషన్ కన్నా వచ్చి మా గ్రామాలు, అంటే నాకు నా ప్రాణ సమానులైనటువంటి ఎంగంపల్లి గ్రామ ప్రజలు, నా ప్రాణ సమానులని ఎందుకు అంటున్నానంటే వారు ఆశీర్వదిస్తే ఈరోజు ఈ స్థాయిలో ఒక సర్పంచ్గా ఈ నియోజకవర్గంలో ఎంగంపల్లి సర్పంచ్ అంటే ఒక మంచి ఒక నాయకునిలాగా నేను ఎదగడానికి కారణమైనటువంటి వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళకి ప్రాణ సమానులైనటువంటి ఎంగంపల్లి ప్రజలని చెప్పి చెప్తా ఉంటాను. ఎందుకంటే బహుశా వాళ్ళు మళ్ళీ మనకు కావాలనే ఒక అవకాశం వస్తే తప్పకుండా మంత్రివర్యులు ఉన్నారు మాకు జూపల్లి కృష్ణారావు గారు, వారి దగ్గర నుంచి గ్రామంలో కొన్ని శాశ్వతమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఒక కార్యక్రమం అయితే ఉంది మనసులో. అవకాశం వస్తే విద్యను ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడు పేదల తలరాతను మార్చేటువంటి ఒకే ఒక శక్తి చదువు. ఆ చదువును బలోపేతం చేసే కార్యక్రమాలు, గ్రామంలో ఒక మంచి పాఠశాల వాతావరణంలో విద్యార్థుల సంఖ్యను పెంచి, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచేసి అక్కడ ఫస్ట్ విద్యను బాగా డెవలప్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవాలని అనిపించింది. ఓకే. రెండోది, విద్యతో పాటు గ్రామంలో యువకులకు చదువుకున్న ఈరోజు యువకులు చాలామంది టైం వృధా చేసుకు ఉంటున్నారు. అంటే వారికి సరైన గైడెన్స్ లేక, వారి గోల్స్ను రీచ్ లేక మధ్యలో వారి జీవనాన్ని కొంచెం అస్తవ్యస్తనంలో చెడుదారు పట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మంచి క్లాసెస్, మంచి సైకాలజిస్ట్ దగ్గర కొన్ని అవేర్నెస్ క్లాసెస్ చెప్పించేసి వారికి ఏ రంగంలో పోవాలి అనే ఇంట్రెస్ట్గా ప్రతి యువకుని దగ్గర వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వారికి ఎక్కడెక్కడ సెట్ చేయాలో సార్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు అందరికీ కూడా
వారి పేరెంట్స్ని వారు ఎప్పుడైతే మంచి పొజిషన్లో స్థిరపడతారో వారి పేరెంట్స్ని కూడా చూసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి యువకుల గురించి కూడా ఆలోచన చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత గ్రంథాలయాలు పుస్తకాలు, తర్వాత గ్రామంలో కొన్ని చిన్న చిన్న మౌలిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కొన్ని వాటర్ ప్రాబ్లానికి కొంచెం ట్యాంకీ టైప్స్ ఉండే అవి. తర్వాత మా ఊరికి చిన్న మినీ పార్కు టైప్గా మాకు అంటే పిల్లలకు వాకింగ్ జాగింగ్ పోవడానికి అది ఓపెన్ జిమ్ అనేది ఉంటుంది. అది దాని ఏంటంటే మనిషి సంపాదన పదవి ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనిషి ఆరోగ్యంగా ఉండాలి. రైట్. ఆరోగ్యంగా ఉండడం కొరకు వారికి ఉదయాన్నే కొన్ని అలవాట్లు నేర్పించాలి. అదే మనం ఒక సర్పంచిగానే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా వారికి ఆరోగ్య సూత్రాల మీద వారి జీవన విధానాల మీద కూడా మనం వారిని సూచనలు ఇస్తూ ఉదయాన్నే లేచి కొంచెం వారి ఆరోగ్యం పట్ల కొంచెం ఎక్సర్సైజ్ చేసే కార్యక్రమాలు చేపించి వారికి ఊరి బయట మాకు కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ ఓపెన్ జిమ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో వారికి యాక్టివిటీస్ చేపించుకొని మానసికంగా శారీరకంగా కొంచెం దృఢంగా ఉంటే వారి అచీవ్మెంట్ సాధించడానికి కొంచెం అవి ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవాలి అనేటువంటి నేను సూచనలు ఇవ్వస్తా. అది తప్పకుండా చేస్తే ఇలాంటి కార్యక్రమాలు వారితో పాటు గ్రామంలో కొంతమంది మహిళలకి మొన్న గవర్నమెంటు పావుల వడ్డీ లేని రుణాలు మా గ్రామంలో 20 లక్షల రూపాయలు ప్రజాపాలన ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు మా సోదరిమణులకి ప్రతి సంఘానికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారు చిన్న చిన్న వ్యాపారాలు అవన్నీ చేసుకుంటూ ముందుకు కాసే కార్యక్రమంలో ఇంకా మంచి సంక్షేమాలు ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ కార్యక్రమాలు అయినా సరే నేరుగా పేద ప్రజలకు అర్హులైన వాళ్ళకు ఇప్పించే కార్యక్రమాలు భవిష్యత్తులో గన నాకు మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాను. రైట్. అన్న అన్న మీ గ్రామంలో తిరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అసలు కనబడలేదు ఎక్కడ. అంటే చదువుకున్న వాళ్ళు కూడా జస్ట్ 10th ఇంటర్ వరకే చదివేసి ఆపేయడం అయితే జరుగుతూ ఉంది. సో అటువంటి వాళ్ళకు మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ అండ్ అవేర్నెస్ పెట్టి వాళ్ళలో ఏదైనా ఒక అవేర్నెస్ తెప్పియాలని అనుకుంటున్నారో, పేరెంట్స్లో అయినా కానీ విద్యార్థుల్లో అయినా కానీ, ఇంకా చాలామంది చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది మీ ప్రాంతంలో. సో వాళ్ళకి ఏ టైప్ సోర్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే మా ఊర్లో అక్షరాస్యత అంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఇది వాస్తవం. నేను 2019 తర్వాత సర్పంచ్ అయిన తర్వాత మన జీవితాలు మన బతుకులు మార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చదువు మాత్రమే తప్ప మనకు ఏది కూడా పెద్దలు సంపాదించినటువంటి ఆస్తి కానీ అంతస్తులు కానీ లేవు. మనకు పుషప్ చేసేయడానికి బ్యాక్ బోన్స్ ఎవరు సపోర్ట్ ఉండరు. మన జీవన విధానాన్ని మన జీవన శైలిని మార్చే శక్తి ఒక చదువుకే ఉందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. అదే విషయాన్ని ప్రతి యువకులకు ఊర్లో ఉన్నటువంటి ప్రతి వారికి నేను సందర్భం వచ్చినప్పుడల్లా గ్రామ సభలో ఉన్నప్పుడల్లా వారికి నేను హితోపదం చేస్తూ ఉన్నాను. అయితే ఇది ఎలా సాధ్యం చేయాలి, ఇంకా వారికి ఇంకా మనం మాటలతో కాకుండా చేతుల్లో ఎలా చూపించాలని చెప్తే నేను ఎవరికో కాదు, నా సతీమణి గారు MA BEd చేశారు పరమేశ్వరి అని. వారికి నేను 2011లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత 8 సంవత్సరాల వరకు ఆమెకి ఉన్నత చదువుల్లో చదివించి BEd కంప్లీట్ చేయించిన తర్వాత వారిని కోచింగ్ ఇప్పించి కాంపిటేటివ్ పరంగా ఆమెకు నేను కృషి చేశాను. ఆమె మా గ్రామంలో ఏకకాలంలో ఆ రోజు కాంపిటీషన్లో 3 జాబ్లు కొట్టడం జరిగింది. ఒకటి పంచాయతీ కార్యదర్శిగా, రెండవది గురుకుల టీచర్గా, మూడోది వార్డన్గా. చాలా అంటే నేను చెప్పాను ఆ రోజు, చదువుకుంటే తప్ప కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అనేది నిదర్శనం అని చెప్పేసి మా విలేజ్లో మా భార్య అంటే మా కమ్యూనిటీలో మా సామాజిక వర్గంలో మా మిస్సెస్ మా సతీమణి గారే మొట్టమొదటి ఎంప్లాయీ. అంటే మీ గ్రామంలోనా? మా గ్రామంలో. అయితే మా సీనియర్ అతను ఉండే ఆయన జాంపనే కానీ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఆయన సీనియర్ అకౌంట్లో ఒక కండక్టర్ జాబ్ ఏమో హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు.
ఇంకా కాంపిటేటివ్ రంగంలో అయితే మా మిస్సెసే ఫస్ట్ మొట్టమొదటి ఎంప్లాయీ. మళ్ళీ బీసీ సామాజిక వర్గంలో వస్తే మా ఊర్లో బీసీలు మా లంబాడ సామాజిక వర్గం రెండు ఉంటాయి. బీసీ సమాజానికి వరకు వస్తే ఇద్దరు సోదరులు ఉన్నారు, అన్నదమ్ములు. వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇద్దరు ఉపాధ్యాయులుగా వాళ్ళు కూడా ఎంప్లాయీగా ఉన్నాడు. తర్వాత 2019 తర్వాత మా మిస్సెస్ గారికి నేను జాబ్ ఆమె కష్టపడి జాబ్ సాధించిన తర్వాత మా యువకులు, మా గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కష్టపడితే మనం కూడా సాధిస్తామని చెప్పేసి కొంతమంది దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మొన్న రీసెంట్లీగా జరిగినటువంటి ప్రజాపాలన ముఖ్యమంత్రి మా యనమల రేవంత్ రెడ్డి గారు వారికి పత్రాలు ఇవ్వడం జరిగింది. అవి 4 కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం, 3 కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. సూపర్ అన్న, సూపర్. మా గ్రామ పంచాయతీలో మా గ్రామంలో ఏ రోజు కూడా కాంపిటేటివ్ లెవెల్లో కూడా నౌకరీ కొట్టనోళ్ళు నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చాయి అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే నాకు మిగిలిచ్చింది. అది చాలా సంతోషం అనిపించింది. రైట్ 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 అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన టైంని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.